రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో టీఎస్ఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ శివశంకర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్వామి, ఏఈ నరేందర్ పాల్గొన్నారు। గ్రామాలలో కరెంటు సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని, అలాగే విద్యుత్తుకు సంబంధించిన ఏ సమస్యలున్నా మాతో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని డిఈ శివశంకర్ అన్నారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింధు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఇంతకుముందు వచ్చిన కన్జ్యూమర్లు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు అంటే నాకు కలిసి వెళ్ళిపోయారు। వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు కానీ ఇంత పనులు చేసామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది। మేము అట్లేం లేదండి, కంపల్సరీ మా స్థాయిలో ఉన్నాయి, మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము, ఊరికే చెప్పిపోవడానికి ఏం రాలేదండి। అట్లా దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు కన్జ్యూమర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళు చెప్పారు సార్ మీరు మాకు పని చేశారని చెప్పి। రెండోది, ఇప్పటికిప్పుడు మేము కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం। ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము, కరెంట్ కూడా బంద్ చేసి పోల్ మీద ఎక్కి పని చేస్తున్నారు। అది మీరు పరిగణన తీసుకోవాలని ఇంతకుముందు 2-3 సర్పంచ్ గారు చెప్పింది, కంపల్సరీ మేము దాంట్లో ఇక్కడ సీఎండి గారు ఆదేశానుసారం మారుమూల విలేజ్కి వెళ్ళి పబ్లిక్ది అంటే కన్జ్యూమర్స్ది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడిదక్కడే ఏమైనా సమస్య పరిష్కారం ఉంటే అక్కడిదక్కడే అటెండ్ చేసి, ఇంకా దానికి ఫర్దర్గా ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నోటీస్ చేసి అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఆ ప్రాబ్లమ్స్ సత్వరగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఏమేమి మెజర్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని చెప్పారు యాజమాన్యం। దాని విధంగా ఈ విలేజ్కి రావడం జరిగింది। ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి। మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంటి మీద నుంచి ఇంటిపై నుంచి వైర్లు పోవడము ఒకటి, రెండోది లూజ్ లైన్స్ ఉండడము, నెక్స్ట్ పోల్ కూడా బెండ్ అయినవి ఉన్నాయి అన్నారు। ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది। లూజ్ లైన్స్ ఒకటి, బెండ్ పోల్స్ కూడా వర్క్ నడుస్తుంది। తర్వాత ఇంటిపై నుంచి ఉంటే దానికి వాళ్ళ ఆమోదం పొందితే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ఆయనకు అయ్యే డిపార్ట్మెంట్ ఖర్చు భరిస్తే సత్వరగా కంప్లీట్ చేస్తాం, విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లోనే కంప్లీట్ చేస్తాము। తర్వాత అదేవిధంగా స్కూల్ మీద నుంచి కూడా అది స్కూల్ బిల్డింగ్ మీద ఒక మెయిన్ లైన్ ఉన్నది, ఆ మెయిన్ లైన్ తీసేసి పక్కకు జరిగితే ఒక షిఫ్టింగ్ అయిపోతుంది అంతే, అది చేస్తారని చెప్పి సార్ హామీ ఇస్తున్నాడు। అందుకే చెప్పిన ప్రాబ్లం ఇంతకుముందు ఏది బిల్డింగ్ కట్టిరు, కరెంట్ ఫిట్ అయిన దాకా బిల్ ఆపుతామన్నారు, కరెంట్ ఫిట్ అయిపోయింది, టెస్టింగ్ చేసిన దాకా బిల్ ఆపుతామన్నారు, వాళ్ళ దాకా లైన్ లేదు। 3 సార్లు వచ్చి చూసుకొని పోయారు, 4 లక్షలు కడతారు, 5 లక్షలు, 4 లక్షలు 5 లక్షలు కట్టి గ్రామ పంచాయతీలు కావు, అంత డొనేషన్ ఇక్కడ ఎవరు లేరు। అందుకోసానికి సార్ డి గారికి సూచన చేస్తుంది ఏంటంటే, అన్ని సంస్థలను కన్విన్స్ చేసుకొని ఏ దానికి పోయినా కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు చూసుకొని ప్రతి ట్రాన్స్ఫారం ఏ ట్రాన్స్ఫారం అయినా కానీ ఎల్సీ తీసుకొని ప్రాబ్లం ఫీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది। ఏ ట్రాన్స్ఫారం ఉంటే ఇంత ఇబ్బంది కాదు కదా, ఒక మోటార్ కాడ లైన్ కలుపుకోవాలంటే 4 ఊళ్ళో ఆపుకొని పెట్టాల్సి వస్తున్నది। ఏ ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫర్ చేసి అయిపోతుంది కదా, ఆ ట్రాన్స్ఫారం ఆనప్ ఏ ట్రాన్స్ఫారం ఆనప్ చేసుకుంటూ ప్రతి లైను ఊళ్ళో చేతకు అందుకుంటూ పోతుంది, మనం చూడకుండా తలగా అందుతాయి। ఒకసారి ఇప్పుడు సార్ మనం ఊళ్ళో కూర్చున్నాం కనుక మనం తెలుస్తలేదు, ఒకసారి చెల్లకాడికి పోతే అందువల్ల మా తోటకాన్ని చూపిస్తా, తోటకాడికి చూడకుండా పోతే మనకి అటువంటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్। అందుకోసానికి రాసుకొని పోవడమే కాదు, ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక తర్వాత ఫస్ట్ మా ఊరికి వచ్చినాక సంతోషం నాకు। నిన్న డి గారు ఏది గారు ఫోన్ చేసి చెప్పిన గారికి ఇట్లా మీ దానికి వస్తున్నాం అంటే సంతోషం, లీవ్ వస్తున్నాను